అందరికీ జై భీమ్. విద్యార్థులు బాగా చదువుకోవాలి. వాళ్ళు బాగా చదువుకుంటే రేపొద్దున వారు ఉన్నతమైన శిఖరాలకి అధిరోహిస్తే మా కుటుంబం మొత్తం బాగుంటుంది. అదేవిధంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎన్నో అష్ట కష్టాలు పడుతూ చదివించడానికి కూడా ఫీజులు లేకపోయినప్పటికీ కూలీనాలు చేసుకొని కూడా ఒక గొప్ప స్థానంలో వారి పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో, మంచి చదువులు చదివించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కళాశాల వెంటబడుతూ కార్పొరేట్ కళాశాలలో అక్కడ జాయిన్ చేయించిన దగ్గర నుంచి వాళ్ళు ఫీజుల దోపిడీతో ఫీజులు ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి అందరి ముందు దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు ఉంటే ఒకరు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వారిని అందరి సమక్షంలో ఆ పిల్లలను ఫీజుల పేరుతో వేధింపులకు గురి చేస్తుండడాన్ని యావత్తు జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ అనేక సందర్భాల్లో నారాయణ చైతన్య పైన మేము మాట్లాడడం జరిగింది. ఆ ఫీజులు ఎప్పుడైతే ఫీజులు కట్టలేదనే ఉద్దేశంతో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకోకుండా ఇబ్బందులు పెడితే వాటిని కూడా మేము ఖండిస్తూ అనేక సందర్భాల్లో నారాయణ చైతన్య పైన పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే వీటిని అరికట్టడానికి ప్రభుత్వం సరైన మార్గంలో చర్యలు తీసుకోకపోగా రోజుకు నారాయణ చైతన్యలో మరింత ఎక్కువగా వారిని పీడించే స్థాయికి రావడంతో నిన్నటి రోజున ఎవరైతే బత్తలపల్లి మండలం ఏదైతే రామాపురం గ్రామానికి చెందినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరణ్ అనే అబ్బాయి ఫీజులు రేపు మార్నింగ్ వచ్చి మా డాడీ కడతాడు, కంపల్సరీ వెయిట్ చేయండి అని చెప్పేసి ఆ విద్యార్థి అక్కడ ఉన్నటువంటి యజమానికి తెలియజేస్తున్నప్పటికీ వాళ్ళు మరొకసారి ఆ అబ్బాయిని రకరకాలుగా పీడిస్తుండడంతో చివరికి నేను ఈ బతకడం ఎందుకు, నాకు ఈ బ్రతుకు చాలు, నన్ను ఇంతగా వేధిస్తున్నారని చెప్పేసి బిల్డింగ్ పైనుంచి దాదాపు 3 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందికి దూకి తనకు తాను ఆత్మహత్య చేసుకునే స్థాయికి వచ్చిందంటే ఆ కార్పొరేట్ కళాశాలలో ఏ విధంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పీడిస్తున్నారో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించుకోవాలి. ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఆ తల్లిదండ్రులు వాళ్ళు చదివించి అంత స్థాయికి తీసుకెళ్తే ఈరోజు తనకు తానే చనిపోయే పరిస్థితికి ఈ కళాశాల తీసుకొచ్చినందుకు వెంటనే నారాయణ కళాశాలను సీజ్ చేయాల్సిందిగా ఆర్డీఓ గారికి లేదంటే ఈ జిల్లా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్ఐఓ గారికి వీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం కూడా ఒకసారి పిల్లల తల్లిదండ్రులకి చాలామందికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం కార్పొరేట్ కళాశాల అని చెప్పి కార్పొరేట్ జోలికి వెళ్ళడం వల్ల వాళ్ళు రోజుకి ఈ విధంగా తయారైపోతుంది. వాళ్ళు ఒక బట్టీలాగా 24 గంటలు వాళ్ళని పూర్తిగా ప్రెజర్కి లోనికి తీసుకొచ్చి తనకు తాను చనిపోయే విధంగా తీసుకొస్తూ ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత ఆలోచించుకోవాలి. మనం 24 గంటలు వాళ్ళ మీద ప్రెజర్కి లోన్ చేసే విధంగా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక జైల్లో ఉండే వాతావరణంలో తీసుకెళ్ళి వేయడం వల్ల ఆ పిల్లలు చనిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోతూ ఉంది. అదేవిధంగా మనము పిల్లలకి నేర్పించాల్సింది అంటే చదువుతో పాటు బయట ప్రపంచం గురించి తెలియాలి, బయట ప్రపంచంలో ఏ విధంగా బ్రతకాలనేది నేర్పించగలిగితే రేపొద్దున వారే మంచి వ్యాపారాలు లేకపోతే తెలివితేటలతో బతికే అవకాశం ఉంటుంది. చదువు అని చెప్పేసి ప్రెజర్ లోన్ తీసుకొస్తే చివరికి ఈ విధంగా చనిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత ఆలోచించుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ కళాశాల వైపు వెళ్తున్నారంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ అక్కడ సరైనటువంటి వసతులు లేక సదుపాయాలు లేక పిల్లల తల్లిదండ్రులు కూడా అక్కడ ఉంటే సేఫ్గా ఉంటారని చెప్పి పంపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని డెవలప్ చేసే విధంగా కళాశాలను డెవలప్ చేసే విధంగా కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఈ యొక్క కళాశాలను డెవలప్ చేస్తే ఇక్కడే చదువుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఏదేమైనా సరే ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయిన చరణ్ వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి. అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ గారు వీళ్ళంతా కూడా వీటిపైన తగు చర్యలు తీసుకొని అదేవిధంగా నారాయణ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని